ఎవరైనా వైపు ఇలా చూపిస్తున్నప్పుడు 3 ఏళ్ళు మన వైపు చూపిస్తుంటాయి. కాబట్టి నువ్వేం చేసావు సమాధానం చెప్పు అన్న దానికి సమాధానంగా నేను ప్రారంభించి ఆ తర్వాత చెయ్యండి అంటావు. నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, నాకు ఒక ధైర్యం ఉంటుంది. సో అలాగే నేను చేయటంలో కృతకృత్యుడయ్యాను ఈ రోజున. కానీ ఈ చేసే దాంట్లో మంచి తిరిగి ఎలాగ వస్తుంది, ఒక రక్షణ కవచంలాగా మనం ఎలా కాపాడుతుంది అనేది నేను చాలా ప్రాక్టికల్గా చదివి చూసాను. ఇలాంటి చాలామంది ఉంటారు. చాలామంది వాళ్ళ స్పందన ప్రతిస్పందన నాకు దాకా చెప్పే అవకాశం ఉండకపోవచ్చు, నేను కూడా చేయలేకపోవచ్చు. కానీ ఈ మధ్య సంవత్సరాల్లోనే, అది అందరికి తెలిసిన విషయం ఏంటో చాలామంది, నేను పిఎం గారి తోటి ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నప్పుడు అది చూసి ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు అండ్ కొన్ని అవాకులు చవాకులు పేలాడు నా మీద. అప్పుడే రాజకీయాల్లో లేను, రాజకీయాలు వద్దనుకు దూరంగా వచ్చేసిన వాడిని. అయితే నా మీద ఏదో గౌరవంతో నన్ను ఎంకరేజ్ చేయాలనో, లేకపోతే ఆ జిల్లా వాడిని కాబట్టి, పశ్చిమ గోదావరి జిల్లా వాడిని కాబట్టి, అక్కడ ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అక్కడ ఆ కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన అవకాశం ఇద్దామనో ఏదో ఆయన పిలిచారు. సరే వెళ్ళారు. కానీ ఆ సదరు వ్యక్తి నా మీద అవాకులు చవాకులు మాట్లాడు, దానికి అర్థం లేదు, ఏమీ లేదు. నేను ఒకటే, అది నేను కానప్పుడు అది నన్ను అంటదు, నన్ను తాకదు, నేను ఫీల్ అవ్వను. ఆ అన్నవాడి నోరే అది అతని స్వభావం. సో నా స్వభావం ఏంటంటే నేను అలాంటి వాటికి స్పందించను, ఏమి చేయను. కానీ నన్ను ప్రేమించే వాళ్ళు స్పందించకుండా ఉండరు. వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అదే వ్యక్తి ముంపు గ్రామాలకి ఈస్ట్ గోదావరికి వెళితే ఒక ప్రౌఢ ఒక అమ్మాయి, బిడ్డ తల్లి, ఒక మోదుగురు రైతు ఫ్యామిలీ లాగా ఉంది, రిచ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నానా దుర్భాషలు ఆడుతూ ఏకంగా తిడుతూ ఉంటే తలంచుకుని అలా కాము వెళ్ళిపోతున్నాడు చిన్న పడవలో. మళ్ళీ తిరిగి వస్తావు కదా, నేను ఎంత చూస్తాను అని మాట్లాడుతుంటే నేను ఎవరో నాకు ఆ క్లిప్పింగ్ ఎక్కడో నాకు తారసపడి నేను చూశాను. మామూలుగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఇలా ఉంటే కనుక అనవసరం చేస్తున్నారే, లేకపోతే బాగున్నాయి, ఎందుకో సర్లే వాళ్ళ ఆవేశం అలాంటిది అంటూ మళ్ళీ సర్దుకుంటాను. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే, ఆ గృహిణిని, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూస్తుంటే మనలాంటి మాస్ ఫాలో లేదు, చాలా క్లాస్ లేడీ. నాకు ముచ్చట కలిగి ఎవరు ఆవిడ, ఎందుకు ఒకసారి రమ్మనండి నేను అన్నాను. రావటం కుదరలేదు అనుకుంటా. సరే ఆవిడెవరో తెలుసుకుంటాండి అన్నాను. తెలుసుకుంటే వీడియో ఒకటి అమ్మాయిది ఇంటర్వ్యూలా చేస్తే అది నాకు పంపించారు. అది బయటకు కూడా సర్క్యులేట్ కాదు నా పర్సనల్గా. ఆవిడ అన్నమాట ఏంటంటే, ఆయన మాకు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అనుకోండి, ఏదో భాగవంతుడు దేవుడిని అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఆయన మాకు చాలా ఆరాధ్యం అండి. అది ఏమో అంత ప్రేమిస్తావో, అంత ఇష్టపడతావా, ఆయన సినిమా అంత బాగా చూస్తావో, అంత అభిమానం అంటే నేను అభిమానం కానే కాదు. సినిమాలు అంత సినిమాలు చూస్తాను, అలాగే ఆయనతో చూస్తాను తప్ప అభిమానిగా నేనేం ప్రేమించుకోను. మరి ఏంటమ్మా ఒక మాస్ అభిమానం కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే, ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఒక 8 సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి ఆడు కూర్చోబెట్టి, వీడేనండి, వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేక తను ఇంకొక 48 అవర్స్ 2 రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు, నీరసించిపోయి మంచానికి అతుక్కుపోయాడు. ఇది పరిస్థితి. అక్కడ రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసారు బ్లడ్ దొరకని పరిస్థితి. చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు. అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు. ఎలాగని మేము అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు, బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి, వాళ్ళు ఏదో మార్గం చెప్తారు, వ్యవస్థ. ఎక్కడ హైదరాబాద్ అయ్యా, ఎక్కడిదయ్యా, ఎవరిస్తారు, ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు, మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు. ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్, బాధ్యత గల మన స్టాఫ్ వెంటనే ఫోన్ అందుకుని సో స్వామినాయుడికి తెలియజేస్తే స్వామినాయుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చి ఒక అవసరం లేదు, వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు. ఎవరికి ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు లైవ్లో బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగా రేర్ బ్లడ్ అయినా సరే ఆ కుర్రవాడిది 5-6 మంది కుర్రవాడు ముందుకు వచ్చి ఆయా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆ బిడ్డ బతికాడు, ప్లేట్లెట్స్ ఎక్కించడం బాగుంది. చెప్పండి ఇప్పుడు నా బిడ్డ చేజేతో చూస్తుండగా చనిపోయి బిడ్డని మరి బతికి బట్టగట్టాడు, ఇదిగో ఇలా తిరుగుతున్నాడంటే మరి ఆయన నాకు దేవుడుగా ఏమవుతాడు అన్నారు.
ఆ మాటని ఆ మాట మరి ఎందుకు అంతే మరి ఏమిటి అలాంటి ఆయన అంటాడా మన మాటలు వాడి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ ఆవిడేవో తిట్టేసింది అయిపోయింది. అంటే మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, తిరిగి అది మనకి వెనకాల మనకి వస్తుంది. అందుకనే మీ అందరికి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేయటం మూలంగా అది మీకు ఆశీస్సులు అయ్యి మీ బిడ్డల్ని, మీ తల్లిదండ్రులు, మీ ఇంటిని మీకు ఒక రక్షణగా ఉంటుంది. అందుకని ధర్మో రక్షిత రక్షత అంటారు. అట్లాగా మీరు మంచి పనులు చేస్తే అదే మంచి బౌన్స్ బ్యాక్ అని ఇక్కడ శంకర్ మహంత్ గారు ఉన్నారు. మరి ఆయన సౌమ్యుడు, ఎంతో మంచి చేసి మంచి ఆలోచిస్తాడు, మంచిగా ఉండాలి తన వంతుగా ఏదో సహాయ కార్యక్రమం చేస్తుండొచ్చు, ఆయన ఎన్నో పుణ్య కార్యక్రమం చేస్తుండొచ్చేమో. ఆయనకి సంబంధం లేకపోయినా సరే ఆ యొక్క ధర్మం అది ఆయన భార్యని కాపాడగా చేసింది తప్ప ఇందులో మా ఎవరి గొప్పతనం కాదు. అది ఆ విధి. ఈ ప్రకృతిని మీరు దేవుడు అంటారా, దేవత అంటారా, మరొకటి అంటారా తెలియదు. ఈ పవర్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిజం, పవర్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఎప్పుడు మంచి అయితే మంచిగానే, నెగిటివ్ అయితే నెగిటివ్గానే ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచి చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి, 10 మంది ఆశీస్సులు తీసుకొని ఇలాగ మీరు మీ కార్యక్రమాలు కానీ మీ దినచర్య కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎనలేని సంతృప్తి ఇస్తుంది. శాంతంగా ఉంటారు, మనస్ఫూర్తిగా హాయిగా నిద్రపోతారు. నేను చేసేది అదే. చాలామంది అంటారు ఏంటి ఇప్పుడు కూడాను ఇంత వయసులో కూడా ఏంటి మీరు అంత ఇదిగా ఉంటారు, అంత యంగ్ లుక్లో ఉంటారు. అది దీన్ని ప్రత్యేకించి ఎవరు చేసి కాదు, ఇది మనసు ప్రశాంతంగా పెట్టుకుంటాను. ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఆడిపోసుకున్నా, దుర్భాషలు ఆడినా, లేకపోతే అకారణంగా నన్ను ఏమైనా అన్నా సరే నేను పెద్ద రియాక్ట్ అవ్వను. అదే స్థితప్రజ్ఞ అంటే స్థితప్రజ్ఞ అనే పెద్ద మాట నేను వాడను, కానీ అది నాకు తగలవు. అది నేను కాదు కాబట్టి నేను దాన్ని ఓన్ చేసుకోకపోతే కనుక వాళ్ళ మాట నన్ను బాధించవు. అందుకని ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాను, హాయిగా నిద్రపోతాను. నాకు పని ఉంటే కష్టపడి పని చేస్తాను ఏ రోజుకి, అంతే తప్ప మరొకటి కాదు. అండ్ ఇంత ధైర్యంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నానంటే అది మీరందరి సహాయ సహకారాలే. ఆ వ్యక్తి, ఆ గృహిణి ఆ మాట అన్న తర్వాత నేను కాదమ్మా, ఎవరైతే కనుక బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళు ఆ రక్తదాతలు నిజమైన దేవుళ్ళు, వాళ్ళు ప్రాణప్రదాతలు అని చెప్పి అదంతా కలిపి మీకే ఇస్తున్నాను. అది మీ పుణ్యం, అది నేను సంధానకర్త, నేను ఒక వెపన్ అంతే, మధ్యలో ఒక ఆలంబన అంతే తప్ప దీని పూర్తి బాధ్యత, పూర్తి పుణ్యం, పూర్తి సంతృప్తి అంతా మీది. ఓకే, ఒక మంచి కార్యక్రమం మీతో చేయించగలుగుతున్నాను అన్న సంతృప్తి నేను ప్రతి దినం నేను ఫీల్ అవుతుంటాను. అండ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మనం ఇలా మంచి పనులు చేస్తుంటే నా స్నేహితులు ఇద్దరు సిటీఓ గాను, ఈయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి తన స్కూల్స్ ఉండి ఆయన ఎడ్యుకేషనిస్ట్గా ఉంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తుంటే మాకు ఏదో జీవితకాలం అంతా ఏదో ఒక ఇలాంటి కార్యక్రమాలతో చేసుకుంటూ వచ్చాం, కానీ ఒక సంతృప్తి అనేది తెలియదు. నేను చెప్పాక సంతృప్తి, ఆ సంతృప్తి కోసం మేము పరితపిస్తున్నాం. ఏం చేయాలో తెలియట్లేదు. ఇక్కడ ఏదైనా ఒక పని ఉంటే చేస్తాం మాకు అని. ఇప్పుడు మీరు చాలా పెద్దోళ్ళు అయ్యా, ఇప్పుడు మిమ్మల్ని పోషించేంత శక్తి బ్లడ్ బ్యాంకు లేదు. మీరందరూ లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళు, అది ఎవరంటే చిచ్చి డబ్బు ప్రసక్తి కాదు. మేము సంపాదించుకున్న మాకు చాలు. ఇక్కడ ఉండి ఫ్రీ సర్వీస్, ఆనరీ జాబ్ ఏదో ఒకటి ఇస్తే కనుక ఫ్రీ సర్వీస్ చేస్తామంటూ శేఖర్ కానీ, స్వామినాయుడు కానీ, మన నాయుడు కానీ వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఇది ఈ పుణ్యంలో మా వంతు కూడా మేము సైతం అంటే వాళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళందరినీ మీ సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ రోజున మీరు అందరూ వచ్చారంటే ఏం ఆశించి వచ్చి ఉంటారు? వీళ్ళలాగానే ఇందులో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. మన ఆప్త అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆ సంస్థ వాడు 3 రోజులుగా సదస్సు నిర్వహించారు. అందులో లాస్ట్లో నేను వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను అదే వాళ్ళకి చెప్పేది. వాళ్ళల్లో ప్రత్యేకించి నేను సినిమా యాక్టర్గా ఉన్నవాడిని, కొద్ది కాలం పాటు పొలిటికల్గా ఉన్నా సరే కార్పొరేట్ సంబంధించినటువంటి ఆ యంగ్ ఎంటర్ప్రినర్స్ సంబంధించినటువంటి సదస్సులో నేను ఏం మాట్లాడగలను? ఎంటర్ప్రినర్షిప్ కానీ కార్పొరేటివ్ అని అంటే వీటికి సరైన స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. పూర్తిగా వ్యాపారాలు కానీ వీటికి కానీ చాలా దూరంగా ఉంటాను. కానీ నన్ను పిలిచారు కరెక్టేనా అని అన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే మాట్లాడాను.
నాకు ఇందాక వస్తూ వస్తూ గూగుల్ చేశాను. ఏంటి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? లక్షణాలు ఏంటి? ఎలాగా అనే దాని మీద తీసుకుంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఒక లక్ష్యం ఉండాలి మనకి. దాన్ని సాధించడానికి పర్సివరెన్స్ ఉండాలి. నిరంతర కృషి ఉండాలి. అండ్ డిటర్మినేషన్ ఉండాలి. పట్టుదల ఉండాలి. మనం ఒక్కోసారి ఓటమి పొందినా సరే అది ఏమాత్రం వెనకంజ వేయకూడదు. అండ్ మీరు తయారు చేసే కమ్యూనిటీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది కదా, మనం ఏంటి కొత్తగా ఇవ్వగలం, ఏంటి కొత్తగా చేయగలం, ఏ డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు. నీ ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం ఉండాలి, బలమైన నమ్మకం ఉండాలి అంటూ ఇలా కొన్ని పాయింట్లు అనుకుంటే వాటి మీద ఏది మాట్లాడదాం అనుకుంటుండగా నాకు అనిపించింది ఇవన్నీ నేను ఆచరించినవే కదా. ఈ రోజున ఎంటర్‌ప్రెన్యూర్‌లో ఈ లక్షణాలు ఉండాలి అంటే నేను కార్పొరేట్ కాదు, నేను ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ కాను. కానీ సినిమా యాక్టర్‌గా వెళ్ళాలి అని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత, సినిమాలో ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పాయింట్ అన్నీ కూడా నేను ఆచరించానే. ఓహ్! వీళ్ళకి చెప్పేటప్పుడు నన్ను నేను ఆవిష్కరించుకుంటే సరిపోతుంది కదా అనిపించింది నాకు. అలాగే ఆ రోజు చెప్పాను. ఎవరో తెలీదు, ఎక్కడో తెలీదు. నేను మారుమూల ఎక్కడో మొగల్తూరులో ఉన్నాను. అయితే అమ్మా, నాన్నగారితో పాటు ఆయా ఒంగోలు, పొన్నూరు, బాపట్ల, చీరాల ఇలాంటి చోట్ల నేను నాన్నగారితో పాటు స్కూలింగ్ అంతా చేశాను. అండ్ బాగా ఇందాక అమర్నాథ్ రెడ్డి చెప్పినట్టుగా అంత కడు పేదరికం కాకపోయినా సరే ఐ అప్రిషియేట్. వాళ్ళకి పట్టుదల కృషి ఉండబట్టే ఈ రోజున అతను అంత చదువుకొని